ఏదో అపార్ట్మెంట్ మీటింగ్ అంటే ఒక 50 మంది ఉంటారు అనుకున్నా కానీ ఇంతమంది ఉంటారు అనుకోలేదు నేను. అందరూ ఎక్కువగా మహిళలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ, మీరు ఎంతో ఓపికగా మా కోసం వెయిట్ చేస్తున్నందుకు. గొంతు బాగాలేదు అయినా కూడా మిమ్మల్ని చూస్తుంటే ఉత్సాహంగా ఉంది, మాట్లాడాలనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన 2019లో 151 సీట్లు ఇచ్చారు, అందరూ ఓట్లు వేశారు. అద్భుతంగా ఆయన్ని పరిపాలన చేయమంటే ప్రజావేదికతో కూల్చడంతో మొదలు పెట్టారు. మనం కట్టిన ట్యాక్సులు, మనకు పడిన కష్టంతో గడినటువంటి దాన్ని దేనికో దానికి వాడుకోవచ్చు, అయినా దేనికి వాడుకోకుండా దాన్ని పూర్తిగా పాడగొట్టేసి తర్వాత 37,000 ఎకరాల రాజధాని రైతులు ఇస్తే ల్యాండ్ అది బాగు చేయటం చేతగాక దాన్ని ముందుకు తీసుకువెళ్ళటం ఇష్టం లేక దాన్ని పూర్తిగా పాడుపెట్టారు. వీటన్నిటికంటే ఘోరమైన ఆయన చేసింది ఏంటంటే అధికారులని అంటే ఆయన గురించి చెప్పుకుంటా పోతే 2-3 గంటలు పట్టుద్ది. అయితే 1-2 ఇష్యూస్ మాట్లాడాలి. అమ్మా కూర్చో ప్లీజ్, మీరు దిగండి, కూర్చోండి, గొడవ చేయదు ప్లీజ్. అధికారుల్ని ఏం చేశారంటే ఒక పద్ధతి ప్రకారం అవినీతి అధికారులు, అదేవిధంగా ఎవరైతే మనం చెప్పినట్టు చేస్తామో అధికారులందరినీ తెచ్చుకున్నారు, సిస్టంలోకి తెచ్చుకొని వాళ్ళకి 2 ఇచ్చారు. పూర్తి స్వేచ్ఛ, అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు, అయితే కొన్ని మేము చెప్పినట్టు చేయాలి. ఆ 2 చేస్తే పూర్తి స్వేచ్ఛ ఇస్తే వీళ్ళ అధికారులు ఏం చేశారంటే ఒక్కొక్కళ్ళు మామూలుగా అయితే అధికారులు చాలా ప్రాంతాల్లో చాలా రాష్ట్రాల్లో అవినీతి ఉంటుంది, ఉండదని ఎవ్వరు చెప్పట్లేదు, ఇది ఓపెన్ సీక్రెట్. అయితే ఒక అధికారి ఒక 5 సంవత్సరాల్లో 10 కోట్లో 20 కోట్లో సంపాదించుకుంటారు జనరల్గా. అలాంటిది వీళ్ళు 100 కోట్ల రూపాయలు సంపాదించుకునే విధంగా చేశారు. చేసేటప్పటికి పూర్తి అంటే కంప్లీట్ అధికార స్వేచ్ఛ ఇచ్చేసి దోచుకుంటా ఉంటే ఈరోజు వాళ్ళకు ఒక లాయల్టీ పెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక ఇష్టం పెరిగిపోయింది. వాళ్ళకి ఇష్టం పెరిగిపోయి అసలు ఎలా ప్రవర్తిస్తున్నారంటే ఈ ఎలక్షన్ ప్రాసెస్లో కానీ ఇంకో దానిలో కానీ ఈరోజు డీజీపీ గారిని మార్చారు కాబట్టి కొంచెం సరిపోయింది. కానీ వాళ్ళ పొద్దున ఆటో నగర్లో నుంచి వస్తా ఉన్నా, ఇందాక ఆటో నగర్లో తెలుగుదేశం పార్టీ ఆటో నగర్కి 20 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ చేసిన డెవలప్మెంట్ తప్పించి 20 సంవత్సరాల్లో ఏమీ జరగలేదని అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా కలిసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారని ఒకే ఒక కారణంతో వాళ్ళ షాపులన్నీ వాళ్ళ తగలబెట్టేశారు. ఇందాక 16 షాపులు. అంటే వాళ్ళకి సెకండ్ హ్యాండ్ కార్లు ఇవి కొనుక్కొచ్చుకొని అక్కడ పెట్టుకొని వాటిని పార్ట్స్గా చేసి అమ్ముకుంటారు. వాళ్ళు చాలా తక్కువ జీతం. మీరు అక్కడికి వెళ్ళి ఎవరన్నా చూస్తే వాళ్ళు చేసే చేతులకంతా కూడా ఈ మట్టి లేకపోతే ఆ కెమికల్స్ అంటుకొని వాటన్నింటికి అట్లా అంత పూర్ పీపుల్ ఉన్నది ప్లేస్లో వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ఉండదు. వాళ్ళకి మొత్తం కాల్చేశారు ఇవాళ. అంటే చూడండి ఎంతటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే యథా రాజా తదా నాయక అన్నట్టు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని వీళ్ళు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి అరాచకాలు మీరు ఇంతకుముందు కూడా చాలా చూశారు. ఇంతటి అరాచకాలు చూడలేక మేము ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాం. అదేవిధంగా మీరు చూస్తే ఈ రాష్ట్రం మీకు చుట్టుపక్కల ప్రాంతం అంటే మీ దగ్గర వాటర్ ఎలా ఉందో తెలియదు, కానీ ఈ చుట్టుపక్కల వాటర్ అనేటువంటిది చాలా ప్లేసుల్లో కొత్త అపార్ట్మెంట్లో వాటర్ లేదు. వాటర్ ఎందుకు లేదు అంటే దాదాపుగా 120 కోట్ల రూపాయలతోటి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు పెద్ద ప్రాజెక్ట్ చేస్తే అందులో 40% సెంట్రల్ గవర్నమెంట్, 30% రాష్ట్ర గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, 30% మున్సిపల్ కార్పొరేషన్ ఇవ్వాలి. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులతో ట్యాంకులు కట్టాం మనం. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఆపేసి ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతంలో వాటర్ లేకుండా చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అదేవిధంగా 900 కోట్ల రూపాయల ప్రాజెక్టు, 500 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్, 400 స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. 500 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు 350 కోట్లు వాడారు. మిగిలిన 150 కోట్లు వేరే పథకాలకి డైవర్ట్ చేసుకొని వాళ్ళు ఏదో చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పూర్తిగా ఆగిపోయింది. అంటే 350 కోట్ల రూపాయలు ఈ పని ఆగిపోయింది.
వాటర్ ట్యాంకర్స్ పని ఆగిపోయింది. ఇలా మౌలిక సదుపాయాలు మొత్తం కూడా వదిలిపారేశారు. ఎందుకంటే రోడ్లకు కానీ వాటర్కి కానీ బ్రిడ్జెస్కి కానీ వీటికి ఓట్లు లేవు. వ్యక్తిగత ప్రయోజనాలు ఒక్కొక్కరికి 5,000 3,000 వేస్తే ఓట్లు వస్తాయి కాబట్టి అన్ని వాటి మీద పడి ఇలాంటి మౌలిక సదుపాయాలన్నింటినీ వదిలేసిన పరిస్థితి. ఇవాళ పొద్దున గవర్నమెంట్ హాస్పిటల్కి నుంచి వచ్చారు కొంతమంది డాక్టర్స్ నన్ను కలవటానికి. వాళ్ళు చెప్తా ఉన్నారు సమస్యలు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, సార్ ఈ హాస్పిటల్లో ఒక క్రిటికల్ ఎక్విప్మెంట్ లేదు, క్రిటికల్ మెడికేషన్స్ లేవు, పొరపాటున ఎవరన్నా ఎమర్జెన్సీకి వస్తే వాళ్ళని రక్షించలేనటువంటి పరిస్థితి. సూపరింటెండెంట్ గారిని కానీ ఇంకోళ్ళని కానీ అడిగితే వాళ్ళు డబ్బులు లేవని చెప్తా ఉన్నారు. ఇలా హాస్పిటల్స్లో కూడా విపరీతమైనటువంటి ఇబ్బంది. సంక్షేమ పథకాలు 4-5 ఇచ్చినంత మాత్రాన గబక్కన ఏదైనా హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్కి పోతే ఇక ఆ పైన ఉన్న దేవుడు దయ ఉంటే మన పరిస్థితి ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ మీకుండేటువంటి సమస్యలు మీకుంటాయి. ఎందుకంటే ఈరోజు పిల్లలు ఎటువంటి గంజాయికి అలవాటు పడుతున్నారో, ఎందుకంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా మనం వర్క్ చేసుకుంటూ ఉంటాం, పిల్లల్ని చూడనటువంటి పరిస్థితి. అన్నీ చూసుకోలేం కదా, వాళ్ళకి ఎక్కడ ఏం తాగుతున్నారో ఎలా చేస్తున్నారో అటువంటి పరిస్థితి. వీళ్ళు అంటే గంజాయి 2019 ముందు ఎక్కడా లేదు ఈ రాష్ట్రంలో దేశంలోనే లేదు. ఈ 5 సంవత్సరాల్లోనే విపరీతమైనటువంటి గంజాయి, లిక్కరు ఇవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టారు. అవేమన్నా పోలీస్ వ్యవస్థలు కరెక్ట్గా ఉంటే ఎక్కువ రోజులు పట్టదు, 2 నిమిషాలు అవన్నీ కంట్రోల్ చేయటం, కానెట్ చేసేటువంటి ఉద్దేశం కూడా వాళ్ళు ఎవ్వరికీ లేదు. ఈ ప్రాంతంలో ఇప్పుడు ఫైనల్గా ఈ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అని తీసుకొచ్చారు. మీకు తెలుసు అది ఎందుకనేది. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కూడా ఒక పద్ధతి ప్రకారం తీసుకొచ్చారు. ఫస్ట్ పాస్ పుస్తకాల్లో ఆయన బొమ్మ వేసుకున్నారు. తర్వాత సర్వే రాళ్లు పాతి ఎక్కడెక్కడ స్థలాలు పొలాలు ఉన్నాయో అక్కడ వాటి మీద కొన్ని 100 కోట్ల రూపాయలు పెట్టి ఆ రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేశారు. అంటే చూస్తా ఎక్కడా ప్రతిఘటించలేదు. ఫైనల్గా ఈ కాపీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీదకి దీని మీదకి వచ్చేసారంటే దీంట్లో చాలా సుదీర్ఘమైనటువంటి దీర్ఘకాలిక ఆలోచన ఉంది ఆయన దగ్గర. ఎందుకంటే మామూలుగా మన దస్తావేజులు అవన్నీ డాక్యుమెంట్స్ మన బీరువాల్లో లాకర్లో ఉంటేనే దొంగ డాక్యుమెంట్లు పెట్టి అమ్మేసేటువంటి పరిస్థితులు, ముఖ్యంగా ఆయన మంది మార్పులు. ఇక ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గరికి పోతే ఇక ఎవ్వరూ దాన్ని ఒక్క మాట ప్రశ్నించలేరు కదా, భయపడి చచ్చిపోవాలనే విధంగా ఈరోజు ఆ యాక్ట్ తీసుకొస్తా ఉన్నారు. ఇది ఇప్పుడేంటంటే గొడవ అవుతుందని మళ్ళీ దాని మీద ఏదో ఇస్తా ఉన్నారు, కానీ రేపు పొరపాటున జరిగి ఆయన కనుక వస్తే మీరు రాసి పెట్టుకోండి, ఈ యాక్ట్ 100% ఆయన ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇదంతా భయపెట్టేటువంటి సంస్కృతి, అతని సంస్కృతే ఇది. ఎందుకంటే మీరు మొదటి నుంచి చూస్తే సినిమా వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి అవమానపరిచి భయపెట్టినటువంటి వ్యక్తి చూస్తున్నా. దస్తావేజుల మీద ఆయన బొమ్మ చూడాలంట రోజు. ఇక మన దరిద్రం అంత అలా అయిపోయింది పరిస్థితి. సినిమా వాళ్ళ పరిస్థితి, వాళ్ళని తీసుకొచ్చి భయపెట్టి అవమానపరచడం. ఆక్వా రైతులు ఉన్నారు అక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో, అక్కడ కూడా వాళ్ళని భయపెట్టడం, ఏదో ఒకటి లా క్రియేట్ చేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని గుప్పెట్లో తీసుకోవటం, ఇప్పుడు అధికారులను గుప్పెట్లో తీసుకోవటం, ఇప్పుడు ప్రజలందరినీ కూడా గుప్పెట్లో తీసుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి దీర్ఘకాలిక ఆలోచన. కాబట్టి మీరందరూ మహిళలు అందరూ కూడా దీన్ని ప్రతిఘటించాలంటే మెయిన్ మీరు చేయాల్సింది, ఎక్కువ మంది మీరందరూ చైతన్యవంతులైనా కూడా ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. హైదరాబాద్లో 45% జరిగింది. ఇది మొన్న జరిగిన ఎలక్షన్. హైదరాబాద్ అద్భుతంగా డెవలప్ అయింది, ప్రతి ఒక్కరికి ఇళ్ల వాల్యూస్ పెరిగినాయి, అన్నీ పెరిగినా కూడా ఓటింగ్కి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అయితే ఈసారి మాత్రం మీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఓటింగ్కి వెళ్ళాలి. ఎంత ఎండున్నా సరే మీరు గొడుగు తీసుకెళ్ళండి, మజ్జిగ తీసుకెళ్తారో, మంచినీళ్ళు తీసుకెళ్తారో, కోకోనట్ వాటర్ తీసుకెళ్తారో తీసుకొని వెళ్ళి ఒక పద్ధతి ప్రకారం వెళ్ళి 2-3 గంటలు, ఎందుకంటే మేము అన్నీ వదులుకొని 3 నెలల నుంచి ఇక్కడ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎండల్లో చెమటల్లో తిరుగుతూ ఉన్నాం. మీరు ఒక్కరోజు ఆ 3 గంటలు కష్టపడాలి, తప్పది. మీరే కాదు మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా అందరినీ తీసుకువెళ్ళాలి. పొరపాటున జరిగితే ఇక్కడ ఎవ్వరు కూడా మీరు ఉండలేనటువంటి పరిస్థితి చెప్తున్నాను. ఎందుకంటే సంక్షేమ పథకాలకి డబ్బులు ఇవ్వాలంటే రాష్ట్ర ఆదాయం పెరగాలి. రాష్ట్ర ఆదాయం పెరిగే పరిస్థితి ఈ రోజున లేదు. ఒక ఇండస్ట్రీ వచ్చేటువంటి పరిస్థితి లేదు. లేనప్పుడు ఏం చేయాలి? ఒకళ్ళని కొట్టి ఇంకొకళ్ళని పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ప్రకారం ఆయన పంచేటువంటి పథకాలు కొన్ని వర్గాల ప్రజలు పొద్దున్నే 7 గంటలకు వెళ్ళి ఓట్లు వేసేస్తారు 2-3 గంటల్లో, మొదటి 2-3 గంటల్లో. మీలాంటి వాళ్ళు చాలా మంది ఓటింగ్కి కూడా వెళ్లరు అనేది ఆయన బలంగా నిర్ణయించుకొని కరెంటు బిల్లులు ఇప్పుడు 7-8 సార్లు పెంచారు. ఇంకో 5-10 సార్లు అయినా పెంచుతారు. అందులో ఆలోచించరు. మీ హౌస్ ట్యాక్స్ కానీ ఇంకోటి కానీ ఇవన్నీ పెంచుకుంటా పోతేనే ఆ పథకాలు కంటిన్యూ చేయగలరు. ఎందుకంటే భయంకరమైన అప్పులు ఉన్నాయి. సో ఇవన్నిటి దృష్ట్యా
మీరందరూ ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో ఇది ఇప్పుడు వచ్చేటువంటి ఎలక్షన్ అత్యంత క్రూషియల్ ఎలక్షన్, పిల్లలకి ఉద్యోగాలు కానీ. ఎందుకంటే మీరందరూ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళంతా కూడా మీ పిల్లలు అమెరికానో హైదరాబాదో ఢిల్లీయో లేకపోతే బెంగళూరు పంపించాలనుకోవచ్చు, తప్పు లేదు. అయితే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అవి కూడా ఆ కంట్రీస్ కానీ అవి కానీ కొంతమంది ఇప్పుడు 4-5 కోట్ల జనాభా ఉన్నాయి, ఎంతమంది వెళ్ళిపోగలరు చెప్పండి ఇక్కడి నుంచి? అక్కడ కూడా ఉద్యోగాలు అనుకున్నంతగా లేవు. ఈ రోజున అంతా టెక్నాలజీ ఇంప్రూవ్ అయిపోయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, సాఫ్ట్వేర్కి కానీ ఇంకో దానికి కానీ ఎంత డిమాండ్ మీరు అనుకున్నందుకు అంత విపరీతంగా ఉండదు. కాబట్టి మన లోకల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవసరమైతే వెళ్తే వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ ఇంపార్టెంట్. ఇవన్నీ చేయాలంటే ఏ ఇన్వెస్టర్ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వచ్చేటువంటి పరిస్థితే లేదు, భయపడి చచ్చిపోతా ఉన్నారు ఇక్కడికి రావాలంటే. మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా పరిస్థితి ఏంటి అనేది ఫస్ట్ వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్. ఎందుకంటే లాస్ట్ 5 yearsలో మనం ఉన్నప్పుడు ఆ 3 యూనివర్సిటీలు తెచ్చాం, మిగిలినవి చాలా రావాల్సినవి కూడా రాలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వెళ్ళి కలిసి అన్నీ తీసుకురావాలంటే ఇంకో 2-3 ఏళ్ళు పడుతుంది. అంటే దాదాపుగా 8 సంవత్సరాల టైము ఒకళ్ళ యువత భవిష్యత్తులో పూర్తిగా పోయింది అంటే అర్థం చేసుకోండి ఎంత ఇబ్బంది. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలే మెయిన్ ఒక మనిషి జీవితం, అందులో 8 సంవత్సరాలు పోతే ఎంత పోయినట్టు, ఆల్మోస్ట్ 1/3 పోయినట్టు వాళ్ళ ప్రొడక్టివ్ లైఫ్. ఏదేమైనప్పటికీ మీరందరూ తెలివైన వాళ్ళు, మీ అందరూ నా గురించి కూడా తెలుసు అనుకుంటున్నాను. తప్పకుండా మంచి తీర్పు. గల్లామాధవి గారి గురించి మీకు తెలుసు కదా, వాళ్ళు డాక్టర్గా హాస్పిటల్స్ పెట్టుకున్నారు, రియల్ ఎస్టేట్ ఏదో చేసుకున్నారు, కొద్దిగా సంపాదించుకొని 2 రూపాయలు ప్రజలకు సేవ చేయాలని వస్తున్నారు. వాళ్ళు కూడా అవినీతి చేయరని నేను బలంగా నమ్ముతున్నాను. నేనైతే ఎట్టి పరిస్థితుల్లో చేయను, అది మీ ఉంటుంది. రజనీ గారి ట్యాక్స్ అనేది డిఫరెంట్ ట్యాక్స్ ఉంటుంది, ఎందుకంటే స్టేట్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్, సిటీ ట్యాక్స్, ఇవి కాకుండా రజనీ గారి ట్యాక్స్ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు వస్తే ఇక్కడికి చిలకలూరిపేట నుంచి కొంతమంది ప్రత్యేకంగా ఆమెను ఓడించుదామని వాళ్ళ పార్టీ వాళ్ళే వచ్చారంటే ఇక అర్థం చేసుకోండి ఎంతటి ప్రమాదకరమైన వ్యక్తి ఆ వ్యక్తి మీరు అర్థం. ఎందుకంటే అసలు ఆ అమ్మాయి ఏజ్ ఎంతో 30 years ఎంతో ఉంది. ఎలక్షన్ పోటీ చేసి గెలిచిన తర్వాత ఆమె డాక్టర్ కాదు, రాజకీయ అనుభవం లేదు. 2-3 సంవత్సరాలు మొదటి 1 yearలోనే హెల్త్ మినిస్టర్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే 400 ఎకరాల దళితుల భూమి, అందులో గ్రానైట్ ఉందని తెలిసిన తర్వాత ఆ 400 ఎకరాలు తీసుకువెళ్లి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వాళ్ళ బంధువులకి అప్పచెప్పిన తర్వాత ఆమెకి హెల్త్ మినిస్టర్ వచ్చింది. పోనీ హెల్త్ మినిస్టర్ వచ్చిన మనిషి చక్కగా పరిపాలించి అందరి మన్ననలు పొందాలి. అయితే 2-3 ఏళ్లలోనే విపరీతమైన వ్యతిరేకత, ట్రాక్టర్ మట్టి అమ్మినా, లారీలు అమ్మినా, గ్రానైట్ అమ్మి, కేబుల్ కనెక్షన్స్ దగ్గర డబ్బు, రేషన్ షాపుల దగ్గర డబ్బు, ఇట్లా కొన్ని అని చెప్పుకుంటే ఏదైనా అపార్ట్మెంట్ కడితే 20,000, ఇట్లా ఒక లెక్క ఉంది. అంతా స్టాండర్డైజ్ చేసి విపరీతమైన కరప్షన్ చేసి మీరు చూస్తుంటారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఫ్లెక్సీలు ఇష్టం వచ్చినట్టు ఫ్లెక్సీలు వేశారు, చూసారా మీరు? ఎక్కడ పడితే అక్కడ నేను కూడా ఫ్లెక్సీలు వేసా. మీరు ఎక్కడన్నా అడ్డం వచ్చే ఒక్క ఫ్లెక్సీ కూడా వేయలేదు. మొత్తం మున్సిపాలిటీకి డబ్బులు కట్టి, ట్యాక్స్ కట్టి, మనుషులకు ఇబ్బంది లేని మధ్య ప్రైస్లోనో టాప్లోనో వేసాను తప్పించి అలాగే ఇష్టం వచ్చినట్టు చేయలేదు. వీళ్ళు కొంతమంది చెప్పారు ఆ రోజున, మీరు కూడా అలాంటి ఫ్లెక్సీ మనం కూడా ఎక్కడ పడితే అక్కడ వేద్దామని. ఒకటే చెప్పా, వాళ్ళు గడ్డి తిన్నారని మనం గడ్డి తినకూడదు. ప్రజలందరికీ వాస్తవాలు చెప్పి మనం ఓట్లు అడగాలి తప్పించి వాళ్ళు చేశారని మనం కూడా ఇవన్నీ పెట్టుకుంటా పోతే ఇక నడవటానికి వీళ్ళకి ఎవరికి రోడ్లు కూడా ఉండవు. అలాంటి పనులు చేయొద్దు అని చెప్పాం. ఇది కూడా మీరందరూ చుట్టుపక్కల ప్రాంతాల్లో, అంటే ఒక వ్యక్తి అవినీతి సొమ్ముకు అలవాటు పడిపోయి ఇక్కడ ఈ ప్రాంతం, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సర్వే చేస్తే 20-30 వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోతుందని తెలిసి జనరల్గా ఒక వ్యక్తి మీద 2-3 ఏళ్లలో అంత వ్యతిరేకత రాదు. అంత వ్యతిరేకత వచ్చిందంటే ఆమె ఏ విధంగా చేసిందో మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ తీసుకొచ్చి పెడితే ఇక్కడ ప్రజలకి ఏమీ తెలియదు అనేటువంటి ఆలోచన వాళ్ళది. ఇక్కడ కూడా ఆ డబ్బులు వెదజల్లి ఎవరిని పడితే వాళ్ళని కొనటం, ఈ విధంగా చాలా వెరైటీ రాజకీయాలు, ఎవరికి తెలియని రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఈ రోజున. కాకపోతే పాపం పేదవాళ్ళు, వాళ్ళకి ఇవన్నీ ట్రిక్స్ అన్నీ అర్థం కావు. కాబట్టి మీరందరూ కూడా ఒకళ్ళకి 10 మంది వెళ్ళి తీసుకుంటానమ్మా, ఒక్క నిమిషం. ఇది పరిస్థితి. మీరందరూ కూడా 1కి 10 మంది చైతన్యవంతులై కంపల్సరీగా అందరినీ మీ ఇళ్లల్లో మీతో పాటు వర్క్ చేసే వాళ్ళని కానీ మీరు కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళందరికీ కూడా ఈ వాస్తవాలు చెప్పి
ఓటింగ్ బూత్కి తీసుకెళ్లి ఇక్కడ గెలిపించే విధంగా మీరు అందరూ చేస్తారని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.